పట్టణం అంటే పల్లె వాతావరణానికంటే భిన్నమైనది. ఆధునిక వసతులు, వ్యాపార వాణిజ్య కేంద్రాలతో మమేకమై ఉంటుంది. అందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాత్ర కీలకం. కానీ దశాబ్దాలుగా గ్రేడ్ 1 గానే మిగిలిపోయిన ఆదిలాబాద్ పట్టణం కనీస మౌలిక వసతులకు నోచుకోకపోవడం అధికార ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. గేట్వే ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి పొందిన ఆదిలాబాద్ ప్రగతి సాధించడంలో ఎందుకు కుంటుపడుతోంది? కారణాలేంటి? తదితర అంశాలపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పరిగణలోకి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా నిరాదరణకు గురవుతుంది. రాజకీయంగానే కాకుండా అధికారికంగా కూడా పట్టింపు లేనిదన్నట్టుగా మారుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏకైక అవశేషంగా మిగిలిపోయింది. ఈ మున్సిపాలిటీ ప్రగతికి నోచుకోవడం. ప్రభుత్వము 252 పోస్టులను మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు 115 పోస్టులనే భర్తీ చేసింది. మరో 137 పోస్టులను భర్తీ చేయలేదు. ఫలితంగా ప్రగతి పట్టాలెక్కడం లేదు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాటిని అడిగే పరిస్థితి కనిపించలేదు. ఈ ప్రతి నెల మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీల కౌన్సిలర్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంటుందే తప్ప ప్రజల సౌకర్యాలు, ప్రజలకు చేయాల్సిన సేవలను, మౌలిక వసతుల కల్పనాంశం మాత్రం పూర్తిగా తెర మీదకు రావడం లేదు. అంటే కీలకమైన పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ, పరిపాలన, పట్టణ ప్రణాళిక, అకౌంట్స్ విభాగాల పరిస్థితి ఇట్లా ఉంటే మిగతా సాధారణ ప్రజాసేవలకు సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయనేది వెల్లడుతుంది. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా పారదర్శకతతో కాకుండా పొరుగు సేవల సిబ్బందితో భర్తీ చేయాల్సి వచ్చింది. దాంతో ప్రజలకు చేసే పనులైతేనేమి పారదర్శక పాటించడం అనే దాంట్లో కూడా విమర్శలకు దారితీస్తుంది. అంటే పట్టింపు లేదన్నట్టుగా మారుతుంది. అధికార యంత్రాంగం కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కనుక రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసి వాళ్ళతో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తే పారదర్శకంగా లేదా జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించే వెసులుబాటు కలుగుతుంది. ఆ ప్రయత్నం జరగకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులనైతేనేమి, అట్లాగే పొరుగు సేవల్లో పనిచేసే సిబ్బందితోనైతేనేమి ఏదో అయిన కాడికి పని చేసుకోవాలనే ధోరణి అధికారులలో కూడా కనిపిస్తుంది. ఫలితంగా ఆదిలాబాద్ పట్టణ మున్సిపాలిటీ ఎదిగిందనే సంతోషమే తప్ప దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ స్థాయి పరిధిలో ప్రగతి కనిపిస్తుంది. సహజంగానైతే ఈ మున్సిపల్ పరిధిలో ప్రకృతి సహజ సిద్ధమైన సంపద, అట్లాగే భౌగోళిక స్థితి కనిపిస్తుంది. సుందరమైన చెరువులు, అట్లాగే ఆకుపచ్చని అడవిని తలపిస్తున్నట్టు గ్రీనరీ, 44వ నంబర్ జాతీయ రహదారి, పాత రైల్వే లైన్లు, కొత్తగా విమానాశ్రయం వస్తుందనే ఒక భావన కూడా ఈ ఆదిలాబాద్ పట్టణానికి అద్భుతమైన తలమానికంగా నిలుస్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ వసతులను కల్పించి మౌలిక వసతులకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తే రాష్ట్రంలో ఆదిలాబాద్ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి పెద్ద సమస్య ఏం కాదు. కానీ పాలకులు అయితేనేమి, అధికారులైతేనేమి పెద్ద చొరవ చూకపోవడం, కొంత ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవడమే ఆదిలాబాద్ పట్టణానికి గ్రహపాటుగా కనిపిస్తుంది. ప్రజలకు మౌలిక వసతులైన విద్యుత్తు, అట్లాగే రోడ్లు, మురికి కాలువలకు కూడా పట్టింపు లేదన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కనీసం దోమల నివారణ కూడా కృషి చేసిన పరిస్థితి లేదు. పరిశుభ్రత పాటించే విషయంలో కూడా పారదర్శక కనిపించట్లేదు. పొరుగు సేవల కింద పనిచేసే సిబ్బంది రహదారులని ఊడ్చి వెళ్తున్నప్పటికీ అధికారులు, నాయకుల ఇళ్ల వద్ద పనిచేసుకుంటున్నారనే ఆరోపణ వినిపిస్తుంది. అంటే అసలే తక్కువ ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని కొంతమంది అధికారులు, అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు మిగతా వారి దగ్గర పని చేసుకోవడంతో ఇటు పట్టణ ప్రణాళికలో భాగంగా, పట్టణ పారిశుద్ధ్యంలో భాగంగా చేపట్టే పనులపై ప్రభావం చూపెడుతుంది. 3 పార్టీలు సమ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ ప్రగతి గురించి పట్టించుకోకపోవడమే ఇక్కడ విమర్శలకు తావిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై దృష్టి సారిస్తే ఆదిలాబాద్లో ఉన్న ఖానాపూర్ చెరువుని సుందరీకరించడం, అట్లాగే రైల్వే స్టేషన్ని ఆధునీకరించడము, దీనికి అనుగుణంగా విమానాశ్రయానికి అనుగుణంగా రహదారులు, మౌలిక వసతులు, అట్లాగే కొంత అంతర్గత రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టము, అట్లా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేస్తే ఇది ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి పెద్ద సమస్య లేదు. ఆ ప్రయత్నం క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి మంత్రి వరకు కొంత బాధ్యతాయుతంగా చేపట్టాల్సి ఉంది. ఆ చేపట్టే పని ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అక్షర క్రమానికి ప్రేరణ ఇచ్చినట్లు ఉంటుంది, ఆదిలాబాద్ని ఆదుకున్నట్లు ఉంటుంది. ఇది ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన గోస. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఫోటో స్టూడియో.